బట్ క్రిప్ట్ అథమెటిక్ లో ఉన్న మేజర్ థింగ్ ఏంటంటే దే ఆర్ గివింగ్ ఏ 5 రూల్స్. వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. 5 రూల్స్ యూజ్ చేసి we have to assign a number to each and every letter. That is called as a crypt arithmetic. All of you clear? ఇంతవరకు అర్థమైందా? ప్లీజ్ సే ఎస్ ఆర్ నో మేడం. ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. ఇంతవరకు అర్థమైందా? యా. ఇందులో కరెక్ట్ గా విను. ద ఫస్ట్ పాయింట్, ద రూల్ నెంబర్ 1. వాట్ ఈస్ ద రూల్ నెంబర్ 1 ఆఫ్ ఎ క్రిప్ట్ అర్థమెటిక్? చూడండి కరెక్ట్ గా చూడు. ఈచ్ ఆల్ఫాబెట్ టేక్స్ ఓన్లీ 1 నెంబర్ ఫ్రమ్ 0 to 9. అంటే మీనింగ్ ఏంటంటే ఎలాగైతే నీకు రోల్ నెంబర్ 10 రోల్ నెంబర్ 11 అని 4 years ఒకే సేమ్ ఇస్తున్నాడు, ఈవెన్ నీ జీవితాంతా రోల్ నెంబర్ ఎవరికి ఇవ్వడం. నువ్వు కంప్లీట్ గా ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీలో చదివినా, ఏఈలో చదివిన, అటానమస్ చదివినా ఆ రోల్ నెంబర్ ఎవరికి ఇంకా రాదు. అంటే లాస్ట్ రోల్ నెంబర్ సేమ్ అవుతుంది తప్ప ఆ కోడ్ అన్నది మారదు. క్లియర్? అలాగే ఇందులో వీ హ్యావ్ ఏ టోటల్, వీ హ్యావ్ టు టేక్ 0 to 9 మాత్రమే తీసుకోవాలి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మాత్రమే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 5 అన్నా అనుకోండి, ఇంకా ఏ ఈక్వల్ టు 5 ఏదైతే అసైన్ చేసావో ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్ టు 5 అసైన్ చేయడానికి అవ్వదు. డిడ్ యు అండర్స్టాండ్? ఎవ్రీ లెటర్ హ్యావింగ్ ఏ యూనిక్ కోడ్, యూనిక్ నెంబర్ ఇన్ బిట్వీన్ 0 to 9. ఒక దానికి అసైన్ చేసిన నెంబర్ వేరే దానికి అసైన్ చేయడానికి అవ్వదు త్రూ అవుట్ ద ప్రాసెస్. మొత్తం ప్రాసెస్ అంతా. డిడ్ యు అండర్స్టాండ్? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఆల్ ఆఫ్ యూ క్లియర్? రూల్ నెంబర్ 1. ప్లీజ్ నోట్ డౌన్ ద రూల్ నెంబర్ 1. Please note down the rule number 1. If you say yes, I'm going for the rule number 2. Tondaraga, speed. Yes, sir. Yes. Rule number 2 is a carry over. Already we chadivaru. Adder lo, subtractor lo, combination circuit lo, adder lo there is a carry forward. Come to the subtractor lo there is a borrowing antam. ఇందులో ఆల్వేస్ వీ హ్యావ్ ఏ క్యారింగ్ కాబట్టి ఇందులో అన్ని యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యారీ ఓవర్? ఇన్ దిస్ సెకండ్ రూల్ లో ఏ బిట్, బి బిట్, సి బిట్ చూసాం అనుకో, మ్యాక్సిమం 1 is a carry when we'll add 2 numbers. అంటే 2 నంబర్లు యాడ్ చేస్తే మ్యాక్సిమం క్యారీ రావాలి. మొత్తం అన్ని క్వశ్చన్స్ లోకి ఈ యొక్క దాన్నే నేను ఫాలో అవుతాను. అంటే ప్రతి క్వశ్చన్ లో 2 నంబర్లు యాడ్ చేయమంటాడు. 2 నంబర్లు యాడ్ చేస్తే మ్యాక్సిమం క్యారీ ఇస్ 1. ఎగ్జాంపుల్, వాట్ ఇస్ ఎగ్జాంపుల్? ఫర్ ఎగ్జాంపుల్ 2, 2 అని తీసుకున్నాను, 2 + 2 తీసుకున్నాను. ఇఫ్ యూ యాడ్ 2 numbers, the carry is 0. This is called minimum carry. For example, if I am taking as a 9 + 8, the 17 in this carry is a 1. Did you understand? Did you understand? When you added 2 numbers, the maximum carry is a 1. That is the meaning of question. Did you understand? What about the maximum 2 carry when 3 numbers adding? Ante minimum 0, minimum 1, maximum 2. For example, if I added 3 numbers, 2 + 2 + 2, what is the maximum carry? Minimum carry 0. We are getting in this case 0 carry. For example, take another thing that, take one more example. Take one more example. 4 + 5 + 6 తీసుకో. What is the thing? 15. In this 1 is a carry. For example, 9 + 9 + 9 తీసుకో. In this the 2 is a carry. Did you understand? When we add 2 numbers, the maximum carry is a 1. When we add 3 numbers, the maximum carry is a 2. Similarly, when we add 4 numbers, the maximum carry in between 0 to 3. If for example 4 numbers add chesam 2, 2, 2, 2. In this the carry is a 0 because 8, single 8. Are you clear? Please note down the rule number 2. Please note down the rule number 2. Maximum 2a ni maatrame guర్తు పెట్టుకోండి. 2a 2 నంబర్లు యాడ్ చేస్తే the carry always 1. ఎందుకు ఏమిటని ఏ ఎగ్జామినేషన్ లో కూడా అడగడు, ఏ క్యాంపస్ లో కూడా. We have to find a answer for every question. Can you go the rule number 3 beta? Please say yes or no? Yes sir. Respond అవ్వాలి కనీసం సిఆర్టీ క్లాస్ లోనే. యా. రూల్ నెంబర్ 3. Rule number 3 is sum of 2 same numbers must be an even number. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఈ రూల్ one of the most important in some questions. For example, I am taking as a B, C, D, E, C అని తీసుకున్నాను.
ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే టూ నెంబర్స్ ని సేమ్ నెంబర్స్ ని యాడ్ చేస్తే ద రిజల్టెంట్ వాల్యూ వీఆర్ గెటింగ్ ఎస్ ఎ ఈవెన్ నెంబర్. దిస్ ఇస్ సి, నాట్ ఏ ఈ. Are you clear? That is a point number one. For example, what is the example? If I am taking as a 2 and 2 is equal to 4. For example, 3 and 3 equal to 6. For example, 8 and 8, the 6 with the carry 1. Carry which pakkana pettukonde. That is a point number one. ఎప్పుడైతే రెండు సేమ్ నెంబర్లు యాడ్ చేస్తామో the resultant always a even number. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ క్రిప్ట్ అథమెటిక్ లో? We have a 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. అంటే టూ సేమ్ నెంబర్స్ ని యాడ్ చేసాం అనుకో, 2 + 2, ఇందులో అయితే వాల్యూ ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి? 2, 4, 6, 8. The probability is 4 out of 9. Did you understand? Did you understand? అర్థమైందా లేదా పాయింట్? All of you. Yes, sir. Yeah. The second point is, for example, A, C, B and D, C ఇచ్చాను అనుకో, ఈ కేసులో రెండు సేమ్ నెంబర్స్ ని యాడ్ చేస్తే ఇక్కడ ఈవెన్ నెంబర్ వస్తుందా? కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ ఈ రెండు ప్లేస్లు ఏవైతే సేమ్ నెంబర్స్ యూనిట్ ప్లేస్ లో ఉంటేనే అది పాసిబుల్. ఎందుకంటే ఈ సిసి మీద ఎలాంటి ప్రెజర్ ఉండదు. యూ కెన్ టేక్ ఎనీ నెంబర్. ఇట్ డస్ నాట్ డిపెండింగ్ అపాన్ ప్రీవియస్ నెంబర్ అండ్ ఆఫ్టర్ నెంబర్. ఎప్పుడైతే ఈ రెండు నెంబర్ని సెంటర్ లో పెట్టామో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ బి ప్లస్ ఈ. బి ప్లస్ సి లో ఏదైనా క్యారీ యాడ్ అయ్యింది అనుకోండి, ఈ యొక్క నెంబర్ మారిపోద్ది, ఈవెన్ నెంబర్ మారిపోద్ది. ఎగ్జాంపుల్ లాగా టేక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ A9 2 తీసుకున్నాను రా, A9 7 తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ D9 8 తీసుకున్నాను. ఇప్పుడు చూడు, ఇక్కడ రెండు సేమ్ నెంబర్లు అన్నాను, ద రిజల్టెంట్ వాల్యూ ఈవెన్ నెంబర్ రావాలన్నాను, కానీ రాదు. ఎందుకు? ఇక్కడ 7 + 8 is equal to 15. Here the carry 1 forward. Therefore 9 + 9 18, 18 + 9 9, 18 + 1 19. In this case, రెండు నెంబర్లు యాడ్ చేస్తే we are getting as odd number. Did you understand? Hence, what is the rule number 3? ఆ రెండు కూడా యూనిట్ డిజిట్ లోనే ఉండాలి. ఒకవేళ యూనిట్ డిజిట్ లో లేకపోతే the remaining it will get a even number or odd number depending upon the carry forward front of the numbers. Are you clear? Please note down the rule number 3 better. Please note down the rule number 3. If you completed, please say. Yes, sir. Yes, completed rule number 3. Then what about the rule number 4? Rule number 4, if two numbers are A and B, the sum of the A and B is A, then A plus B. అంటే మీనింగ్ ఏంటంటే రెండు నెంబర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ A and B ఉన్నాయరా, we have a two numbers A and B. The resultant value ఏమంటున్నాడు? A అంటున్నాడు. The resultant value A అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాను? B must be 0 కదా. ఫర్ ఎగ్జాంపుల్ A + B చేస్తున్నప్పుడు ఏ వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4 వచ్చిందిరా, ఇక్కడ నీకు 4 కావాలంటే ఖచ్చితంగా B అనేది 0 అవ్వాలి కదా. దట్ ఈస్ అ కేస్ దే ఆర్ టాకింగ్ అబౌట్. ఈ రెండు కూడా ఎందులో ఉండాలి? ఈ AB A అన్నది కూడా ఎందులో ఉండాలి? యూనిట్ డిజిట్ లోనే ఉండాలి. డిడ్ యు అండర్స్టాండ్? యూనిట్ డిజిట్ లో ఉంటేనే అలాంటి ప్రెజర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మధ్యలో కానీ లాస్ట్ లో కానీ ఉందనుకోండి, 10th ప్లేస్ లో ఆటోమేటిక్ గా బిఫోర్ దాని మీద క్యారీ ఫార్వర్డ్ అయ్యి నెంబర్ మారిపోతుంది. డిడ్ యు అండర్స్టాండ్? ప్లీజ్ నోట్ డౌన్. దీని గురించి పట్టించుకోదు. డోంట్ థింక్ అబౌట్ ద బి వాల్యూ అదర్ దాన్. రాసుకోండి రూల్ నెంబర్ 4. కంప్లీటెడ్. Both should be at unit place. Both should be unit place. Completed? Yes, sir. Last final, one of the most important rule. నేను rule number 1 rule number 5 మాత్రమే నేర్చుకోమంటాను. ఈ rule number 2, 3, 4 depending upon the question ప్రకారం మారిపోతూ ఉంటాయి. వాటి మనం మార్చలేం. There is no stand for that question. Just we are understand the rule అంతే. Addition of two numbers with n digits. If the resultant is n + 1 digits, then the leftmost digit must be 0. నువ్వు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాల్సిన క్రిప్ట్ అథమెటిక్ లో లెఫ్ట్ మోస్ట్ సైడ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. సార్ ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ABC
D, E, F, if we added two numbers, the resultant value GHIJ undra. GHIJ undi. For example, I am taking as a 972874 undi. 874 numbers ఉండండి యాడ్ చేశాను. ఈ 3 digit నెంబర్ ని 3 digit నెంబర్ తో యాడ్ చేస్తే 6 14 1 వాట్స్ ద రిజల్టెంట్ వాల్యూ 18 1 అంతేనా కదా. ఎప్పుడైతే 3 digit నెంబర్ ని 3 digit నెంబర్ తో యాడ్ చేస్తే ద రిజల్టెంట్ వాల్యూ ఇస్ ఎ 4 digit నెంబర్. ఆటోమేటిక్ గా దిస్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ మోస్ట్ సైడ్. ఇక్కడ G ఇస్ ఎ లెఫ్ట్ మోస్ట్ సైడ్. దిస్ ఈస్ కాల్డ్ ఆల్వేస్ టేకింగ్ as a 1. అర్థమైందా లేదా? ద 1 is a carry forward. 1 is a carry forward. Clear? Wait 1 minute. సో ద రూల్ నెంబర్ 5 లో గుర్తుపెట్టుకో చూడరా. ఇప్పుడు మొత్తం అన్ని లెటర్స్ కి మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా ఆన్సర్. అందుకోసం ఏం చేస్తున్నాం అంటే లెఫ్ట్ మోస్ట్ సైడ్ వల్ల మనం దట్ ఈస్ ఎ హింట్ పాయింట్ అన్నమాట. అదొక తోక. ఆ లెఫ్ట్ మోస్ట్ సైడ్ ని నేను రూల్ నెంబర్ 2 లో చెప్పాను కదా, 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే ద మాక్సిమం క్యారీ 1 అని. అందుచేత నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి క్వశ్చన్ లో ఎస్పెషల్లీ క్రిప్ట్ అథమెటిక్ లో ద లెఫ్ట్ మోస్ట్ సైడ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. దీని ప్రకారం మిగతా వాటిని మనం అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి. Did you understand? All of you got it? Yes, sir. Yeah, please note down the rule number 5. Rule number 5 question lo gelipodam one by one. You can understand easily. Please note down the rule number 5. Rule number 1 and rule number 5 are the most important. Rule number 1 is every letter has a unit different unique number. Come to the rule number 5. Every the leftmost side always equal to 1. Can I go to the question number 1, please? Yes, sir. Yeah, this is the rules, complete rules. ఏదైతే ఉందో దాన్ని సెంటెన్స్ లో పెట్టానమాట. కంప్లీట్ ద రూల్స్. ఎస్పెషల్లీ ఈ లిటమస్ పేపర్, ఎస్పెషల్లీ ఈ లిటమస్ కి క్రిప్ట్ అథమెటిక్ ఓన్లీ ఫర్ ద ఇన్ఫోసిస్ రా. టీసీఎస్ కి మరి ఇయర్ పెడతాలేదు నాకు తెలియదు, కానీ ఇంతవరకు లాస్ట్ 78 ఇయర్స్ పేపర్ లో క్రిప్ట్ అథమెటిక్ అనేది ఇన్ ఓవరాల్ ఇండియాలో ఈ లిటమస్ పేపర్ కి అండ్ ఇన్ఫోసిస్ పేపర్ తప్ప ఏ పేపర్ లో కూడా ఈ క్వశ్చన్స్ నీకు కనబడవు. నువ్వు ఎస్పెషల్లీ ఇన్ఫోసిస్ నీ టార్గెట్ అయితే మాత్రం ఖచ్చితంగా 4 మార్కులు. గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, నువ్వు నెక్స్ట్ ఈ యొక్క 15 days బాగా ఫోకస్ చేయవలసింది పర్ముటేషన్ కాంబినేషన్, ప్రాబబిలిటీ. టైం ఉండదు. పర్ముటేషన్ కాంబినేషన్, ప్రాబబిలిటీ, సిలాజియమ్స్, క్రిప్ట్ అథమెటిక్. ఈ 4 ఎవడైతే స్ట్రాంగ్ గా ఉంటాడో వాడు టాప్ మోస్ట్ లో ఉంటాడు ఇన్ఫోసిస్ రిటన్ ఎగ్జామినేషన్ లో. అది క్లియర్? ఎందుకంటే అవుట్ ఆఫ్ 15 లో 8 క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ అవే కవర్ చేస్తావు. నువ్వు వదులుకుంటే మాత్రం రీజనింగ్ పేపర్ మొత్తం ఎగిరిపోతాయి. అది మైండ్ లో పెట్టుకోండి. ఎందుకంటే ఎవ్రీ సెక్షన్ లో 50% రావాలి. మినిమం 50% రావాలంటే అవుట్ ఆఫ్ 15 లో నీకు 8 మార్క్స్ రావాలి. ఈ 4ని పక్కన పెట్టామని నీకు 4 మార్కులు ఎక్కువ రావు, 5 మార్కులు ఎక్కువ రావు. అది మైండ్ లో పెట్టుకోండి. ఎస్, క్రిప్ట్ అథమెటిక్ క్వశ్చన్స్. Crypt arithmetic questions. The question number 1. Here we go. The question number 1. Please note down. H e power h is equal to s h e. H e power h is equal to s h e. Question out of the 2016 question. How the questions will be? If h e power h is equal to s h e, then what is the value of s comma s plus h plus e? చూడండి ఎలా చేస్తున్నాం. CM. కరెక్ట్ గా విను. ఎనీ పాసిబిలిటీ చెప్పండి రా. ఒక నెంబర్ స్క్వేర్ అవుతుంది, ఒక 2 digit నెంబర్ స్క్వేర్ అవుతున్నాడు, 3 digit నెంబర్ వస్తుంది. వాట్ ఇస్ ద రేంజ్? ఎనీబడి ఇన్ ద క్లాస్, వాట్ ఇస్ ద రేంజ్? 25 square. చూద్దాం. ఈ SHE it is in the range of 100 to 961. సార్ ఎలా చెప్పారు సార్? ఇక్కడ HE గురించి మాట్లాడుతున్నాడు. హీ ఈస్ టాకింగ్ అబౌట్ స్క్వేర్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ద 100 is a 10 square, వేరు 961 is a 31 square. సార్ 10 square ఎందుకు అవ్వదు సార్? చూద్దాం. జనరల్ గా 10 square అన్న మాట తీసుకుంటే ఇక్కడ నీకు తెలిసిపోతుంది. ఇక్కడ H వాల్యూ 1 ఉంటే H వాల్యూ 2 వస్తుంది. మారిపోయింది.
రూల్ బ్రేక్. రూల్ నెంబర్ 1 బ్రేక్ అయిపోయింది. సార్ 31 స్క్వేర్ ఎందుకు అవ్వదు సార్? 31 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 961. ఇక్కడ మారిపోయింది, హెచ్ వాల్యూ మారిపోయింది. ఇక్కడ హెచ్ వాల్యూ 3, హెచ్ వాల్యూ 2. కంప్లీట్ ప్రాసెస్ లో ద వాల్యూ షుడ్ బి సేమ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇంతవరకు అందరికి అర్థమైందా లేదా? ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? సార్ ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఎలా మనం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ద స్ప్లిట్ అని చాలా చెప్పాను మీకు లాస్ట్ క్లాసెస్ లో QA లో. ఇక్కడ హెచ్ఈ ఉంది, హెచ్ఈ పవర్ హెచ్ ఉంది, ఎస్హెచ్ఈ ఉంది. ఇక్కడ చూడండి, దీనిలో లాస్ట్ వాల్యూ, దీనిలో లాస్ట్ వాల్యూ రెండు కూడా సేమే. ఎప్పుడవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ 3 పాసిబిలిటీస్, దట్ ఈస్ కాల్డ్ 21 స్క్వేర్. 21 square is a 441. Last 2 values same. Come to the 25 square also 625. Last values are same. 26 square also 676. The last values same. Now come to the choices. ఎలా వస్తాం? చాయిస్ లోకి ఎలా వస్తాం? విచ్ వన్ ఇస్ పాసిబుల్? ఏదవుతుంది? ఇక్కడ 21 స్క్వేర్ ఎందుకు అవ్వదు? హెచ్ వాల్యూ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ హెచ్ వాల్యూ 4 ఉంది, అంటే రూల్ బ్రేక్డ్. కమ్ టు ద సెకండ్ కేస్, థర్డ్ కేస్ రండి. ఇక్కడ 26 స్క్వేర్, ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. హెచ్ వాల్యూ ఎంత ఉంది? 7 ఉంది. మారిపోయింది హెచ్ వాల్యూ. Doesn't. Therefore, the 25 square is a final value as a 625. In this, the last value same, the h value 2 in all cases. Therefore, what is the SHE? Therefore, the final answer is 6 plus 2 plus 5. The answer is 13. Please note down better. Please note down the question number 1. Please note down the question number 1. సార్ 1031 ఎందుకు అవ్వ ఒకసారి చెప్పరా? 1031 ఎందుకు అవ్వదంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాం అనుకోండి అమ్మా, ఇక్కడ 10 దాంట్లో హెచ్ వాల్యూ ఎంత ఉంది? 10 వాల్యూ హెచ్ వాల్యూ ఎంత ఉంది? 10 లో 1. పైన స్క్వేర్ ఎంత ఉంది? 2. కానీ ఇక్కడ పై కూడా హెచ్ కూడా 1 ఉండాలి కదా. ఓకే సార్. రెండు వాల్యూ సేమ్ అవ్వాలి. కంప్లీట్ హెచ్ అనేది ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ 2a ఉండాలి, ఇక్కడ 2a ఉండాలి. అసలు మారకూడదు, కంప్లీట్ ప్రాసెస్ లో మారకూడదు. యూ షుడెంట్ చేంజ్. దట్ ఈస్ కాల్డ్ as a crypto arithmetic. చెప్తాను కదా, ట్రయల్ అండ్ ఎర్రర్. ఈవెన్ తో నువ్వు 100 క్వశ్చన్ చేసినా 101 క్వశ్చన్ నీకు రాదు. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్ ప్రకారం వేస్తూ ఉండాలి ట్రయల్ అండ్ ఎర్రర్ ఇన్ బిట్వీన్ 0 to 9. క్లియర్ అయిపోయిందా? Yeah, question number 2. Question number 2, 2018 Infosys. 2 plus go is equal to out. 2 plus go equal to, how the questions will be asking examination? If 2 plus go equal to out, then what is the value of O plus U plus T? Your time starts now. Take a 1 minute time. Now the time is 1:10. I will ask the answer in 1:11. చూడండి, ఈ క్వశ్చన్ చెప్తాను, నెక్స్ట్ క్వశ్చన్ నీకు ఇస్తాను. 2 plus go equal to out. క్వశ్చన్ ఇవ్వగానే టేక్ ఎనఫ్ టైం, కంగారు పడద్దు. దీన్ని గబగబా చేసేయాలి, షార్ట్ కట్లు చేసేయాలి అన్న తొందరపడద్దు. 2 plus go equal to out అన్నాను. రూల్ నెంబర్ 5 ఏంట్రా? ఎనీబడి ఇన్ ద క్లాస్? వాట్ ఇస్ ద రూల్ నెంబర్ 5? n digits add to n plus 1 digit result of. When 2 digits added, the last number is always 1. దాన్ని అడ్జస్ట్ చేయాలి. అది నువ్వు మైండ్ లో పెట్టుకో. లాస్ట్ వాల్యూ అడ్జస్ట్ చేయాలి. ఈ లాస్ట్ వాల్యూ అడ్జస్ట్ చేయాలంటే ఎలా చేయాలి? వాట్ ఇస్ ద మెథడ్ వి కెన్ అప్లై ఫర్ దట్? ఎలా చేస్తాం? ఇక్కడ ఓ వాల్యూ 1 అని పెట్టుకున్నాను. ఓ వాల్యూ 1. ఇక్కడ కూడా ఓ ఉంది కాబట్టి 1 1 కంప్లీట్ దాంట్లో సేమ్ ఉండాలి. ఇప్పుడు 1 plus 1 is equal to 2 అయింది. కరెక్ట్ గా చూడు, 1 plus 1 equal to 2 అయింది. ఈ పైన కూడా టీ వాల్యూ అంటే 2. ఇప్పుడు ఎంత వాల్యూ పెడితే నాకు క్యారీ ఫార్వర్డ్ వస్తుంది చెప్పండి. ఇక్కడ జీ వాల్యూ ఎంత పెట్టాలి? 0 1 2 3 4 5 9. చూడండి 8 or 9. యా పర్ఫెక్ట్. ఇక్కడ 8 పెట్టాను ఎగ్జాంపుల్. 8 పెడితే ఏమవుతుంది? ఎగ్జాంపుల్ 8 పెడితే ఏమవుతుంది?
ఫర్ ఎగ్జాంపుల్ పెట్టాలి సార్. 8 పెట్టాను అనుకో నాకు ఈ వీటిలో ఎన్నిటిలో క్యారీ అనేది జనరేట్ అవుతుంది. 8 పెట్టాను అనుకో 8 + 2 = 10, 0 విత్ క్యారీ 1. పర్ఫెక్ట్. ఇక్కడ చూడు యూ వాల్యూ 0. నువ్వు సార్ ఈ క్వశ్చన్ ఎలా సార్ రైట్ అని చెప్పగలవు అంటే ఇక్కడ 2 1 8 1 1 0 2 కదా. ఈ క్వశ్చన్ ఎలా రైట్ అని చెప్తావంటే ప్రతి దానికి డిఫరెంట్ నెంబర్ రావాలి. ఇక్కడ చూడు ఓకి సేమ్ నెంబర్లు వచ్చాయా? 1 1 వచ్చిందా? టీకి 2 సరిపోయిందా? జీకి 8 సరిపోయిందా? యూకి 0, ఓకి 1. అంటే ప్రతి దానికి యూనిక్ నెంబర్ వచ్చింది అనుకోండి, దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఎందుకు సార్ 9 అవ్వదు? వై నాట్ ఏ 9? ఎనీబడి ఇన్ ద క్లాస్? ఎందుకు 9 అవ్వదు? 1 రిపీట్ అవుతుంది సార్ ఆన్సర్ లో. ఇప్పుడు 2 1 ఫర్ ఎగ్జాంపుల్ 9 పెట్టాను అనుకోండి, ఇక్కడ 2 ఉంది కదా, 2 + 9 = 11 అయిపోతుంది. ఇక్కడ 11 అంటున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ ఓకి 1 ఇచ్చాను. అంటే ఓకి 1 ఇచ్చినప్పుడు ఇక్కడ నువ్వు యూకి 1 ఇవ్వకూడదు. ఆల్రెడీ 1 ఈజ్ ఆక్యుపైడ్ విత్ ద ఓ. ఇస్ ఇట్ రైట్? అందుచేత 9 నేను పెట్టడానికి వీలు అవ్వదు. ఎందుకంటే 1 ఈజ్ ఆల్రెడీ ఆక్యుపైడ్ విత్ ద ఓ కాబట్టి 1 should not be go with the u, else I am going with the a. If the final answer is 1 + 0 + 2, the final answer is 3. Please note down. నీట్ గా నోట్ చేసుకో. 1-2 క్వశ్చన్లు నేర్చుకుంటే చాలు, దున్నేస్తావు క్వశ్చన్స్. ద మెయిన్ థింగ్ ఈస్ ఆ టయానికి కుదరాలి. ఈ యొక్క నెంబర్ సెలక్షన్స్ ట్రైల్ అండ్ ఎర్రర్ కరెక్ట్ గా కుదరాలి. కొంచెం ప్రాబబిలిటీ టెక్నిక్ యూజ్ చేయాలి. నువ్వు నేర్చుకుంటున్న ఈ 8 days 10 days నా క్లాసెస్ ప్రతి ఒక్కటి కొత్త టాపిక్ లేరా, చాలా బోరింగ్ గా ఉంటాయి, టఫ్ గా ఉంటాయి. ఆల్జీబ్రా, జామెట్రీ, సర్ట్స్, ప్రోగ్రెషన్స్, పర్ముటేషన్, కాంబినేషన్స్, హై లెవెల్ ప్రాబబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్. ఫన్నీగా ఉండవు, ఈజీగా కూడా ఉండవు. అయిపోయిందా? కంప్లీటెడ్? Yes, sir. యా. క్వశ్చన్ నెంబర్ 3. Your plus you equal to hot. 2019 Infosys. How the questions will be asking in the question? Your plus you equal to hot. Assume O equal to 4. Then find the value of y plus u plus r plus c. Now the time is 1:14. Your time starts now. ఫస్ట్ స్టెప్ నేను చెప్తూ ఉంటాను, మీరు చేస్తూ ఉండండి, ట్రై చేయండి. ఫస్ట్ వాల్యూ ఎలా వేసుకోమన్నాను? పైన కింద వేసుకోమన్నాను. యువర్, కంగారు పడద్దు. యువర్ అండ్ యు ఈక్వల్ టు హాట్. ఇక్కడ ఆటోమేటిక్ గా చెప్పాను హెచ్ ఇస్ ఈక్వల్ టు 1 అని. ఆడు ఓ కూడా ఇచ్చేసాడు. దే ఆర్ గివింగ్ ఇస్ ఓ ఆల్సో కూడా ఇచ్చాడు, ఓ ఈక్వల్ టు 4 అని. ఇంకా ఈజీ, 2 వాల్యూ తెలిసిపోయింది. రిమైనింగ్ వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ అవుట్ చేయండి. గివ్ మీ ద ఆన్సర్ ఫర్ y plus u plus r plus c. సార్ హలో. అది ఆన్సర్. హలో సార్, చెప్పరా, చెప్పు సార్. ముందు క్వశ్చన్ లో ఒకసారి 9 ఎందుకు అవ్వదో చెప్తారు సార్? ముందు క్వశ్చన్ చెప్పాను కదా ఆల్రెడీ, మీరు చేసుకున్నాడమ్మా, మన అబ్బాయి అడిగాడు. ఇక్కడ 9 ఎందుకు అవ్వదు అంటే 1 minute. మీన్ వైల్ చేయండి రా. రిమైనింగ్ పీపుల్ డూ ద బిఫోర్ క్వశ్చన్. ఎంతవరకు వచ్చాం? ఎంతవరకు చేసుకున్నాం? ఆల్రెడీ ఓ ఈక్వల్ టు 1 ఇచ్చావు కదరా, క్లియర్? సార్ ఓ ఈక్వల్ టు, ఇప్పుడు చూడు ఫైనల్ గా 2 1 1 2 1 ఇలా ఉంది. అంతేనా? ఇక్కడ 2 పాసిబిలిటీస్. వన్ ఆఫ్ ద పాసిబిలిటీ 8, అదర్ పాసిబిలిటీస్ 9. నీకు ఆల్రెడీ చెప్పాను, when you are in 2 numbers, the leftmost side always the carry is 1 అని చెప్పాను. Did you understand? ఈ పాయింట్ అర్థమైందా?
ఇప్పుడు ఆల్రెడీ 1 ఈస్ ఆక్యుపైడ్ ఫర్ ద ఓకి ఆల్రెడీ ఇచ్చేసాను. ఓకి ఆల్రెడీ 1 ఇచ్చేసాను. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు 9 ఎప్పుడైతే ఇక్కడ 9 పెట్టావో 2 + 9 = 1 విత్ ఎ క్యారీ 1. అంతేనా కాదా? ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు 1 వాల్యూ ఏమవుతుందిరా? వాట్ ఇస్ ఇప్పుడు 1 కి ఏ వాల్యూ ఇస్తున్నావు నువ్వు? ఈ రెండు మ్యాచ్ ఈ రెండు అవ్వవు కదా. అలాగే అదే కదా రూల్ నెంబర్ 1. ఒక నెంబర్ ఆల్రెడీ అసైన్ చేసావు, ఇంకో దానికి ఇవ్వడానికి అవ్వదు. ఇంకా క్లియర్? Yes sir. Okay, thank you. Yeah. What is the your plus u is equal to what? What is the answer? 13 sir. 13. 13. Yes sir. 13 17? 13. Check. Please check once. Okay. Y value ఎంత? ఎవడైతే ఆన్సర్ చెప్పాడో y వాల్యూ ఎంత తీసుకుంటారు? అది పట్టుకుంటే ఎందుకు 9 వాల్యూ 9 ఎంత తీసుకోవాలి? h = 1 రావాలంటే క్యారీ రావాలంటే ఇది 9 ఉండాలి సార్. పర్ఫెక్ట్. ఇక్కడ h ఒక నిమిషం. ఇక్కడ ఆల్రెడీ 1 అనేది ఆక్యుపై చేసినప్పుడు ఇక్కడ ఈ రెండు వాల్యూ మ్యాచ్ అవ్వకూడదంటే ఇక్కడ ఎంత వాల్యూ తీసుకోవాలి? y వాల్యూ 9 తీసుకోవాలి. ఎప్పుడు 9 తీసుకోవాలి? ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. క్యారీ ఫార్వర్డ్ అయితే 9 + 1 = 10 అవ్వాలి. 10 అయితే h వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ 9 కదా, ఈ వాల్యూ 9. అర్థం కాలేదా? కరెక్ట్గా చెప్పరా? ఇక్కడ h వాల్యూ 1 అవ్వాలంటే ఇక్కడ లాస్ట్ వాల్యూ 9 తీసుకుంటున్నాను. ఇక్కడ 9 తీసుకుంటే ముందు నుంచి ఏదైతే 1000 డిజిట్ ఉందో అక్కడ నుంచి 1 అన్నది క్యారీ అయితేనే 9 + 1 = 0 విత్ క్యారీ 1 అవుతుంది. అంతేనా కదా? ఇక్కడ ఆల్రెడీ o = 4 ఇచ్చాడు. ఇక్కడ o = 4 ఇచ్చాడు. ఇక్కడ 4 + 9 = ఎంత? 13 విత్ క్యారీ 1. సరిపోయింది. ఇప్పుడు 9 + 1 = 10 అంటే ఇక్కడ 0. ఇస్ ఇట్ రైట్? ఇంకేమైనా ఉన్నాయా? ఎనీథింగ్ వీ హావ్ టు ఫైండ్? ఇంకేమున్నాయా? What about the remaining u? How to calculate the u? What value you have to place for the u? 2 sir. ఎందుకు? Why the 2? 4 వాల్యూ సార్ 3 పెడితే రిపీట్ అవుతుంది, మళ్ళీ 9 వస్తుంది అక్కడ వాల్యూ పెడితే. yes చూడండి ఇక్కడ ఉన్నాయి. ఇందులో ఆల్రెడీ ఫ్రీజ్ అయిన ఆప్షన్ చూడు. 0 అయిపోయింది, 1 అయిపోయింది, 3 అయిపోయింది, 9 క్లోజ్డ్, 4 క్లోజ్డ్. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు చూడు సింపుల్ గా ఇప్పుడు ఏవైతే మిగిలారో స్టార్టింగ్ నుంచి రండి. ఇప్పుడు 2 ప్లేస్ చేసాను. ఒక ఎగ్జాంపుల్ చూడు, కరెక్ట్ గా సెట్ అయిపోద్ది. 2 ప్లేస్ చేస్తే 2 + 4 = 6. ఇక్కడ డిఫరెంట్ లెటర్ వచ్చింది. ఎక్కడ లేని లెటర్ ఇక్కడ వచ్చింది. నెంబర్ పక్కన పెట్టేయండి. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ u అనేది 2 రావాలి. ఇప్పుడు r అనేది ఆల్రెడీ 6 వస్తుంది, ఇక్కడ 6 రావాలి. therefore 6 + 2 = 8. therefore the final answer is 10368. therefore y అడిగాడు. y is the answer ఎంత? y కి 9, u కి ఎంత? what is the answer for the u? 2. what is the for r? 6. what is for the e? is a 0. therefore answer is 17. ఎవరికైతే 13 వచ్చిందో ప్లీజ్ చెక్. ముందు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని చేసుకెళ్ళిపోతారు ఆప్షన్స్. ఏవైతే మిగిలిపోయో మొత్తం క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత ఏవైతే మిగిలాయో స్టార్టింగ్ నుండి పెట్టుకొని రండి. పెట్టినప్పుడు ఈ కిందన ఏవైతే నెంబర్ రిపీట్ అయితే ఆ 2 అనేది పోద్దన్నమాట. యు అండర్స్టాండ్? అది all of you got it? Yes sir. Yeah. సార్ యూ నుంచి చెప్పారా ఒకసారి? అమ్మా యూ నుంచా? చెప్తాను చూడు. ఇక్కడ నేను ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఏవైతే 0, 1, 3, 4, 9 ఇవన్నీ పోయామ్మా. ఇవన్నీ పోయిన తర్వాత మిగిలిన 2, 5, 6, 7, 8లో ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ప్రాబబిలిటీ చాయిసెస్.
ఫస్ట్ 2 వేసాను. ఎప్పుడైతే 2 అన్నది అందులో వేసానో వ్యూలో 2 + 4 = 6 వచ్చింది. నీకు చెప్పాను కదా స్మాల్ ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ ఏంటంటే ప్రతి లెటర్ కి డిఫరెంట్ వాల్యూ వస్తే దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు 2 + 4 అయితే 6 వచ్చాయి, ఎక్కడ 6 రాలేదు, బిఫోర్ కేసు ఎక్కడ 6 రాలేదు కాబట్టి దెన్ దట్ ఈస్ ద రైట్. ఇప్పుడు 2 ఏం చేస్తున్నావు, 2 మళ్ళీ కింద వేస్తున్నావు యూ ప్లేస్ లో. ఎప్పుడైతే 2 యూ ప్లేస్ లో వేసావో 6 + 2 = 8. దిస్ ఈస్ ఆల్సో యూనిక్ నెంబర్, దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇక్కడ 5 ఎందుకు వేయలేకపోతున్నాను, 5 పెట్టాను ఎగ్జాంపుల్. ఇఫ్ ఐ ప్లేస్ ఏ 5 ఏమొస్తుందమ్మా, ఎనిబడి ఇన్ ద క్లాస్? ఇక్కడ ఈ ప్లేస్ లో 2 బదులు 5 పెడితే ఏమవుతుంది? R = 9. ఇక్కడ 5 ఎందుకు పెట్టలేదంటే ఇక్కడ 5 చూడండి, ఇక్కడ ఈ ప్లేస్ లో 2 ప్లేస్ లో 5 పెట్టాను ఎగ్జాంపుల్. 1 minute ఈ క్లారిటీ వచ్చేస్తుంది. 2 ప్లేస్ లో ఎగ్జాంపుల్ 5 పెడితే 5 + 4 = 9 అయిపోతుంది. 9 ఈజ్ ఆల్రెడీ ఆక్యుపైడ్ అంటే ఆ చాయిసెస్ కూడా పోయింది. సార్ 6 పెడితే ఏమవుతుంది సార్, 6 పెడితే 6 + 4 = 10 అయిపోతుంది. ఆల్రెడీ 0 ఆల్రెడీ ఆక్యుపైడ్ విత్ ద ఈ, అది పోయింది. 7 ఎందుకు పెట్టకూడదు సార్, 7 + 4 = 11. ఆల్రెడీ 1 ఈజ్ ఆక్యుపైడ్. వి హ్యావ్ ఎ సింగిల్ చాయిస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ 2. అర్థమైందా? ఎవరైతే డౌట్ అడిగారో ప్లీజ్ సే yes or no. ప్లీజ్ రెస్పాండ్. Yes, sir. Yeah. Next question. Base plus ball is equal to games. Base plus balls. Base plus ball equal to games. Infosys 2020, slot number 2, September 23rd. How the questions will be asking? If base plus ball is equal to games, then what is the value of G plus A plus M plus E plus S? నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వాడు గేమ్స్ ఇస్తాను రూల్ లేదు. వాట్ ఈస్ ద, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో దే కెన్ చేంజ్ ద క్వశ్చన్ చేస్తున్నాడమ్మా. దే కెన్ క్వశ్చన్ యాజ్ ఏ B plus L plus E = ఎంత అంటాడు. క్వశ్చన్ ఎప్పుడు బై హార్ట్ చేయకూడదు. నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పని ప్రతి ఒక్క లెటర్ ని నెంబర్స్ ని క్యాలిక్యులేట్ చేస్తే చాలు. వాడు ఏ అడిగినా క్వశ్చన్ చేస్తాడు. అదర్వైజ్ దే కెన్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ BLE అంటాడు. వాట్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ BLE అంటాడు. క్లియర్? చేయండి. స్టార్ట్ డూయింగ్. Now the time is 1:24. I'll ask you the answer at 1:25. No answers? Yes. The base plus ball equal to games. What is the G value there? What is the G value? 1. Already G value we got a 1. పక్కన పెట్టండి. మీకు చెప్పాను ఒక రూల్ లో చెప్పాను. ఏంటి రూల్? వాట్ ఇస్ ద రూల్? 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే, 2 నెంబర్స్ ని సేమ్ నెంబర్స్ ని యాడ్ చేస్తే వాట్ ఇస్ ద రిజల్టెంట్ వాల్యూ? వాట్ ఇస్ ద రిజల్టెంట్ వాల్యూ? ఈవెన్. అది ఎప్పుడు? when it is units digit. But here it is in a thousands place. అంటే అవ్వదు. అంటే the B plus B చూడండి, B plus B equal to A, it may be even, it may be odd, because of it is not at a unit place. కరెక్ట్ గా యూనిట్ ప్లేస్ లో ఉంటే ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అవుతుంది. 2 గానీ 4 గానీ 6 గానీ 8 గానీ అవుతుంది. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో లేదు కాబట్టి B plus B equal to 8 ఈవెన్ ఆర్ ఆడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ వాల్యూ ఏ అవ్వాలిరా? ఇప్పుడు ఏ వాల్యూ ఏ అవ్వాలి? జనరల్ గా
2 sir. 6 or 8. చూడండి, ద కండిషన్ ఈస్ బి 0. ఎస్ బి ప్లస్ బి చూద్దాం. బి ప్లస్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అవ్వచ్చు. అంతేనా? ఇజ్ ఇట్ రైట్? Yes, sir. ఇజ్ ఇట్ రైట్? ఎస్ ఆర్ రాదా? కరెక్టా కదా? ఎస్ సార్, ఎస్ సార్. చాలా మంది 0 అని చెప్పారు కదా, అంటే దట్స్ వాట్ ఐఎమ్ గివింగ్ ఈక్వల్ టు. 0 కన్నా ఎక్కువ అవ్వచ్చు. 5 + 5 = 10 అవ్వచ్చు. 6 + 6 = 12 అవ్వచ్చు. 7 + 7 = 14 అవ్వచ్చు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తున్నా చూడండి. therefore 2b greater than equal to 10, therefore b greater than equal to, what is the answer now? What is the answer now? 5 or greater than. 5. ఇప్పుడు ఎలా? ఇప్పుడు చెప్పండి రా. ఇప్పుడు చూడండి, Sir, A2 sir. చూద్దాం. 0 1 2 3 4 5 6 7 8 9 ఉంది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 అంటే వీ హ్యావ్ ఏ 5 పాసిబుల్ కేసు. ఇప్పుడు చెప్పండి రా, ఎలా అవుతుంది కేసు? ఏ వాల్యూ అవుతుంది? బి వాల్యూ 5, sir. 5 అవుతుందా? 6 sir. Sir, 5 అవ్వదు సార్. ఎందుకు అవ్వదు? 0 రిపీట్ అయిపోతుంది. 5 ఎందుకు అవ్వదు? 0 రిపీట్ అయిపోతుంది సార్. 0 రిపీట్ అయిపోతుంది. సార్ చెప్పు. 6. ఇఫ్ బి ఈక్వల్ టు 7 లోకి వెళ్తే చూద్దామా? 7 లోకి వెళ్దామా? బి ఈక్వల్ టు 7 అయ్యండి. బి ఈక్వల్ టు 7 చేయండి. 7 చూడండి, పాసిబుల్ కేసు ఎలా చూసుకుంటారు? 7 and 7 ఇది 1 కదా. 7 + 7 14, ఇదే క్యారీ 1 సరిపోయింది. ఇప్పుడు ఇంకెక్కడ ఉన్నాయి బి వాల్యూ? వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? 4 + 4. ఇక్కడ ఏ, ఇక్కడ ఏ, ఎస్, ఎల్, ఈ, ఎల్ ఉంది. ఇక్కడ ఏ వాల్యూ ఆల్రెడీ వస్తుంది 4 కదా. చూడండి, ఏ వాల్యూ 4 వస్తుంది కాబట్టి ఐఎమ్ రీప్లేసింగ్ 1 minute. ఐఎమ్ రీప్లేసింగ్ ఏ విత్ 4. దిస్ ఈస్ 4, దిస్ ఈస్ 4. ఇప్పుడు ఎంత అవుతుంది ఎం వాల్యూ? వాట్ ఇస్ ఎం వాల్యూ? 8. 8 అవుతుంది. 8 అవుతుంది. ఎం వాల్యూ 8 అయింది. ఇంకెక్కడ ఎం లేదు కాబట్టి ఇప్పుడు వి హ్యావ్ ఈఎస్ ఉంది. ఇంతవరకు నోట్ చేసుకోండి. ఇంతవరకు నోట్ చేసుకోండి. ఇంతవరకు నోట్ చేసుకొని చెప్తాను. 8 ఎలా అవ్వచ్చు అంటే ముందు నుంచి ఒకళ్ళు క్యారీ వస్తే 9 కూడా అవ్వచ్చు. అదే చెప్తాను రా, ఎలా చేయాలి చెప్తున్నాను. మెథడ్ ని చెప్తున్నాను కదా. నేను ఐఎమ్ చెకింగ్ ఫర్ ఆల్ ద పాసిబిలిటీస్. అర్థవుతుందా? E + L = S. అయిపోయిందా? ఇంతవరకు నోట్ చేసుకుని చెప్పండి. Yes, sir. Yes sir. Wait. ఇప్పుడు ఈక్వేషన్ లోకి వెళ్ళండి రా. ఓపెన్ ద ఈక్వేషన్. ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఈక్వేషన్స్ ఎలా వేస్తారు? ద ఫస్ట్ ఈక్వేషన్ ఈ ప్లస్ మిగిలిపోయి కదా, ఈ ప్లస్ ఎల్ ఇస్ ఈక్వల్ టు ఎస్. ఇంకా ఎస్ ప్లస్ ఎల్ ఈక్వల్ టు ఈ సార్. ఏంటి? ఎస్ ప్లస్ ఎల్ ఈక్వల్ టు ఈ. ఈ ఈక్వేషన్ ఎలా ప్లేస్ చేయాలి మనం?
L5. L5 వచ్చింది. ఎలా వచ్చింది? ఈ L = 5 ఎలా వచ్చింది? We can place 3 + 5 8, 8 + 5 13 అలా ప్రతిదానికి like 2 + 5 7, 5 + 2 5 + 7 యు ఆర్ చెకింగ్. చెక్ చేసుకుంటున్నావా? లాస్ట్ డిజిట్ సేమ్ రిపీట్ రావాలి అంటే 5 డిఫరెన్స్ ఉంటుంది అని L5 అస్యూమ్ చేసుకుంటే ఫస్ట్ అవుతదేమో. అంటే దీన్ని L = 5 అనుకుంటున్నావు కదా నువ్వు? yes L = 5 తీసుకుంటున్నావు. L = 5 తీసుకున్నప్పుడు చూడండి, L = 5 తీసుకుంటుందా? మరి మిగిలిన ఏంటి? వాట్ ఆర్ ద చాయిసెస్ చూద్దాం. 0 అయితే ఛాన్సెస్ లేవు. 5 తీసుకుంటే L = 5 తీసుకుంటే ఇప్పుడు S కి E కి ఉన్న డిఫరెన్స్ వాల్యూ 5 అవుతుంది. చూడండి ఎలాగా? S + 5 = E కదా. నెక్స్ట్ E + 5 = S. అంటే S కి E కి ఈ రెండింటిని సాల్వ్ చేస్తే S కి E కి ఉన్న డిఫరెన్స్ 5. అది క్లియర్? S కి E కి ఉన్న డిఫరెన్స్ 5. ఇప్పుడు ఎంత వాల్యూ ప్లేస్ చేయాలరా నేను? S కి E కి 5 వాల్యూ డిఫరెన్స్ అంటే ఇప్పుడు S కి E కి వాల్యూ వాట్ ఆర్ ద పాసిబిలిటీస్? చూడండి, ద ఫస్ట్ కష్టంగా ఉంది కదా, టాపిక్ కష్టంగా ఉంటది. 5 0 1 పాసిబిలిటీస్ అంటే ఒక వాల్యూ 5 ఒక వాల్యూ 0 అయితే డిఫరెన్స్ ఇస్ 5. ద సెకండ్ పాసిబిలిటీ 6 1. థర్డ్ పాసిబిలిటీ 8 3. నెక్స్ట్ పాసిబిలిటీ 9 4. నెక్స్ట్ పాసిబిలిటీ 7 2. చూడండి ఇక్కడ ఆల్రెడీ 5 వెళ్ళిపోయింది Lకి కదా, అంటే ఈ పాసిబిలిటీ అవ్వదు. రెండు కూడా యూనిక్ నెంబర్లు అవ్వాలి. ఇక్కడ 6 1 అవ్వదు, ఎందుకు? ఆల్రెడీ G ఆక్యుపైడ్, అంటే ఇది అవ్వదు. ఇక్కడ 8 3 కూడా 8 3 అవుతుందా? ఈజ్ ఎనీ ఛాన్స్ ఫర్ ద 8 and 3? yes sir. అంటే ఇక్కడ క్యారీ వస్తే ఎక్స్ట్రా No అవుతుంది. sir, 8 occupied. 8 ఆక్యుపైడా? Yes sir. ఇప్పుడు ఏం తీసుకోవాలి? వాట్ ఆర్ ద వాల్యూస్ వి కెన్ టేక్? Sir, B Sir, అన్ని occupied తీసుకుంటే అవుతుంది సార్. సార్ 8 తీసుకోవచ్చు సార్. అంటే 8 అన్నది ఒకవేళ క్యారీ వస్తే ఎక్స్ట్రా అది 9 అవుతుంది కాబట్టి ఇక్కడ వాల్యూ మారిపోద్ది. అక్కడ ఏ వాల్యూ తీసుకోవాలి? S కి 8 తీసుకోవాలా? E కి 8 తీసుకోవాలా? E కి 3 తీసుకోవాలి, S కి 8 తీసుకోవాలి. చూడండి ఇప్పుడు అవి డైరెక్ట్ గా తెలిసిపోయి కదా. ఇప్పుడు 8 and 3 ఒక నిమిషం ట్రయల్ అండ్ ఎర్రర్ అయినా, వేరే ఆప్షన్ లేదు ఇందులో. నీకు ఎలాంటి షార్ట్ కట్లు లేవు. 7 4 7 4 1 4 8 ఉంది కదా. ఇప్పుడు 5 5 అన్నాను. క్లియర్? 5 5 అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న చాయిస్ 8 and 3 తీసుకున్న ఎగ్జాంపుల్. ఇక్కడ 3 తీసుకున్నాను ఎగ్జాంపుల్. ఈ బదులు 3 తీసుకున్నాను అనుకో. ఇప్పుడు 5 + 3 = 8 అవుతుందా? ఇది 4 కదా. 4 చెప్పండి. 5 + 3 = 8 అవుతున్నట్లుంది. అప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. అంతేనా? 5 + 3 = 8 తీసుకుంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకా 8 మిగిలింది. ఇక్కడ 8 ని ప్లేస్ చేశాను అనుకో. 8 + 5 ఈ రెండు ఈక్వల్ కదా, రెండు S లో. 8 + 5 = 13. ఇది క్యారీ 1 అయితే ఇక్కడ M వాల్యూ మారిపోతుంది కదా. అంతేనా? M వాల్యూ మారిపోతుంది. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ 1 4 9 3 8. ఇక్కడ జనరల్ రా. ఇక్కడ నువ్వు ఇది చాలా టఫ్ క్వశ్చన్. ఇందులో జనాలు క్లిక్ అవ్వాల్సిన పాయింట్ S - E = 5 ఎలా వచ్చింది? S - E ఎలా వచ్చింది? ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వాడు ఇచ్చిన మిగిలిన దాంట్లో S కి ఇక్కడ డిఫరెన్స్ 5 వస్తుంది. అంటే ఆ రెండు లెటర్స్ మధ్య డిఫరెన్స్ 5 అవ్వాలంటే వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ ఇన్ బిట్వీన్ 0 to 9? 5 0 6 1 8 3 9 4 7 2. ఇక్కడ 5 0 డైరెక్ట్ గా తెలిసిపోతుంది. ఆల్రెడీ ఆక్యుపైడ్. ఇస్ ఇట్ రైట్? 0 ఆల్రెడీ ఆక్యుపైడ్. ఇక్కడ 1 ఈజ్ ఆల్రెడీ ఆక్యుపైడ్. ఇక్కడ 8 and 3 ఎందుకు వెళ్ళాను అంటే 8 and 3 వేసినప్పుడు ఇక్కడ M వాల్యూ ఆల్రెడీ ఇస్ నాట్ కాన్స్టెంట్. N వాల్యూ ఎప్పుడైతే క్యారీ ఫార్వర్డ్ అయిందో 4 + 4 = 8 అండ్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్. ఎందుకంటే ఇక్కడ యూనిట్ డిజిట్ వాల్యూ ఎప్పుడు కూడా స్టాండర్డ్ గా ఉంటుంది. క్యారీ అండ్ ఫార్వర్డ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు.
కానీ మధ్యలో వాల్యూ మారిపోతాయి డిపెండింగ్ అపాన్ ఈ రెండు కూడా ఈ మూడు కూడా ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ దీస్ బిఫోర్ దాన్ని బేస్ అయి ఉంటాయి అంచేత అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి. ప్లీజ్ నోట్ డౌన్. సార్ చెప్పమ్మా. సార్ B6 వేస్తే కూడా వస్తుంది సార్ ఇంకో ఆన్సర్. ఎక్కడ E ఈక్వల్ టు 6 B సార్ B6 వేసుకుని వచ్చేస్తుందా? 6 అన్ని మ్యాచ్ అవుతున్నాయా? ఆల్ అన్ని మ్యాచ్ అవుతున్నాయా? yes sir. వాట్ ఇస్ ద ఆన్సర్? 18 సార్ సమ్ గేమ్స్. ఇక్కడ దీనికి ఎంత వచ్చింది ఆన్సర్? 25 సార్. 25 ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఫాలో అవ్వాలమ్మా. ఓకేనా? ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ లో 25 ఉందా? 25కి వెళ్ళి బిఫోర్ దాంతో వచ్చింది ఆన్సర్. నాకు 18 వచ్చింది సార్ B6 వేస్తే. ఒకసారి చెప్పు. గేమ్స్ కి 8 వచ్చి G కి ఏమవుతుంది చెప్పు. G1 సార్. 1 A కి A సార్ 2 M 4 E 8 S కి 3 ఒకసారి చెక్ చేయండి రా. ఇది కూడా చెక్ చేయండి. అప్పుడు మారిపోతుందా? సార్ మళ్ళీ మధ్యలో మారిపోతుంది సార్. అదే ఏదో చిన్న మిస్టేక్ చేసుకుంటారు, ఎవరైనా మిస్టేక్ చేస్తారో. నేను చెప్తున్నా ఆ అమ్మాయి ప్రకారం అమ్మాయి ఆన్సర్ ఇచ్చింది. నేను ఇప్పుడు చెక్ చేసే టైం లేదు కాబట్టి వాట్ విల్ యూ డూ మీన్స్ మీరు చెప్పినట్లు అది మ్యాచ్ అయిపోతుంది అన్నదా. దేర్ స్మాల్ మిస్టేక్, అది ప్రాబ్లం కాదు. అదే అన్నాను కదా, తెలిసిపోద్ది, చేసినప్పుడు తెలిసిపోతుంది చిన్న మిస్టేక్ అని. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ రా చూడండి. మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆస్కింగ్ క్వశ్చన్ చూద్దాం. నా ఇది కరెక్ట్ గా విను. నెక్స్ట్ 2 minutes. A into B, AB into CB equal to DDD, where A, B, C or D are non-zero singular digits from 1 to 9. చూసారా అక్కడ 0 యాడ్ చేయలేదు. వాడు క్వశ్చన్స్ మార్చేస్తాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A, B, C, D. కరెక్ట్ గా విను. ఇందులో నా క్లాస్ వినే ఉంటారు స్ప్లిట్ అండ్ మర్జ్ మెథడ్. జనరల్ గా వాట్ ఇస్ ద షార్ట్ కట్ విత్ ఇన్ 30 to 40 seconds లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ విత్ ఏ రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్. వాట్ ఇస్ రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్? ఆప్షన్ అవుట్పుట్ టు ఇన్పుట్ కి వెళ్ళడం, బ్యాక్ టు ఫ్రంట్ కి రావడం. ఇప్పుడు ని ఎలా చేస్తున్నాను చూడండి. ఐఎమ్ టేకింగ్ ఏ D is a common from all the cases. ఐఎమ్ గెటింగ్ as a 1 1 1. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వాట్ ఐఎమ్ డూయింగ్, ఈ 1 1 1 ని డికంపోజింగ్ మీన్స్ స్ప్లిట్టింగ్ దట్ నెంబర్ ఇంటూ మల్టిప్లికేషన్. ద 111 can be written as 37 into 3 కింద రాసుకోవచ్చు. ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్? ఇంతవరకు అందరికి అర్థమైందా లేదా? ప్లీజ్ రెస్పాండ్ బేటా, ప్లీజ్ రెస్పాండ్. yes sir. As per the algebraic equation, A into B into C can be taken as B into A into C కింద రాసుకోవచ్చు. You can write like this. So apply same method on this. Therefore 37 out చేస్తే it can written as D into 3. అంతేనా? Therefore the 37 into 3D. Is it right? ఇప్పుడు కరెక్ట్ గా చూడు. The 37 ఎప్పుడైతే వాల్యూ వచ్చిందో ఇట్ మే బి AB or CB. AB అని అవ్వచ్చు, CB అని అవ్వచ్చు. 37 అన్నది 2 digit నెంబర్. చూడు ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AB కింద తీసుకున్నాం అనుకోండి. AB కింద తీసుకుంటే 37 కింద తీసుకుంటే దిస్ ఈజ్ A వాల్యూ, దిస్ ఈజ్ B వాల్యూ. ఆటోమేటికల్లీ కింద B ఉంది కాబట్టి 7 రావాలి, ఇక్కడ C రావాలి. డివైడెడ్ బై 7 7s are 49. ఇక్కడ D వాల్యూ 9 అయితే ఇక్కడ D వాల్యూ 9 అవ్వాలి, ఇక్కడ D వాల్యూ 9 అవ్వాలి. చూడండి. Therefore 37 into C7 is equal to 999. Therefore C7 is equal to 999 by 37. 999 by 37 can be taken as 27. అదొత్న లేదా? 777 can be taken as 27. Therefore the 37 into 27 is equal to 999. Therefore A equal to 3, A equal to 3, B equal to 7, C equal to 2, D equal to 9. All of you got it? అందరికి అర్థమైందా మెథడ్ ఎలా చేయాలో? ప్లీజ్ రెస్పాండ్. సార్ రిపీట్ ఇట్. సార్ ఒకసారి రిపీట్ చేయండి సార్. చూడండి ఇక్కడ ఎక్కువ కష్టపడిపోద్దు.
ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ లో కాకుండా we can apply for the multiplication of a prime numbers with a decomposition method. What is the decomposition method? We can splitting a number as per our convenient. సో నువ్వు ఎంత పెద్ద నెంబర్ ని స్ప్లిట్ చేస్తున్నావో అంత ఈజీగా స్టెప్ అయిపోతాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ విత్ ఏ కి వెళ్తున్నాను. ఐఎమ్ టేకింగ్ ఏ డి ఇస్ ఏ కామన్ ఆల్ కేసెస్. ఐఎమ్ టేకింగ్ ఎస్ 1 1 1. ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్ స్టెప్? ఆల్ ఆఫ్ యూ గాట్ దిస్ డౌట్? క్లియర్ అయిపోయినంత వరకు? సో ద triple 1 can decompose method in the sense splitting into prime numbers. The triple 1 can be taken as 37 times of 3 is equal to triple 1. I am going with the algebraic equation a into of b into c is equal to b into of a into c as algebraic equation. Therefore, this can be written as the 37 of d into 3. The d into 3 can be taken as 3d. Therefore, the 37 into 3d, when you multiply these two numbers, I am getting an answer triple d. Ante the 37 may be either AB or CB. ఇంతవరకు అర్థమైందా లేదా? All of you got it? All of you got it? Yes, sir. Yes, sir. For example, yeah. For example, దీని 37 ని let us assume AB is equal to 37 అని తీసుకున్నాను రా అనుకున్నాను. let us consider అనుకున్నాను 37 అనుకుంటే ఇక్కడ నాకు CB ఇచ్చాడు కదా. ఎప్పుడైతే CB ఇచ్చాడో ఇక్కడ B వాల్యూ సేమ్ అంటే ఇక్కడ 7 రావాలి కదా. ఇక్కడ నాకు C వాల్యూ తెలియదు. డివైడెడ్ బై 7 7s దే ఆర్ టాకింగ్ అబౌట్ మల్టిప్లికేషన్. 7 7s are 9 అంటే D ఈక్వల్ టు 9 అయితే ఇది DA ఇది DA అంటే ఇది 9 9 9 అవ్వాలి. అంటే when you multiply 37 into C7, the resultant value is a 777. Therefore 37 by 777 by 37 27 times is equal to 999. Therefore the multiplication of 37, the multiplication of 37 into 27 can be taken as 999. Therefore A value B, A value 3, B value 7, C value 2, D value 9, 3, 7, 2, 9. All of you understood? All of you understood better? Please say yes or no. Yes, sir. Yes, sir. Yes, sir. Yeah. Next, తొందరగా అయిపోయింది. Next 1 minute. Previous papers questions 11 questions. So take a screenshot with the answers. చూడండి. Question number 2. All are most important questions. కరెక్ట్ గా చూడు. Question number 2. Here is equal to comes minus C. Assume S is equal to 8. Take a screenshot. What is the value of R comma H comma O? I gave you an answer. Try at home. Intro try చేయండి. ఈ రోజు మొత్తం క్రిప్ట్ అథమెటిక్ అయిపోవాలి. I give you an answer. H is equal to 9, E equal to 4, R equal to 5, S is equal to 8, C equal to 1, O equal to 0, M is equal to 3. That is your first target. Clear? The final answer as per the question given. Clear? Can I go to the next question screenshot? Please say yes or no better. Yes, sir. Yes, sir. Question number 3. Question number 3. This plus is equal to here. Find all values. Question number 2. Just practice చేయడమే. ఎన్ని questions practice చేసినా the main thing that you have to understand the rule number 1 and 5. Therefore, this is the final answer. Got it? Next, question number 3. Question number 4. What is the question given? The point plus 0 is equal to energy. Take a screenshot. Though this is the solution. The answer is 17. నేను మీకు ఆన్సర్ కూడా ఇస్తున్నాను. నువ్వు చేయవలసిన పని జస్ట్ ఫోకసింగ్ ఆన్ హౌ టు సాల్వ్ ద క్వశ్చన్. నువ్వు రాంగ్ చేస్తూ ఉంటావు. 2 క్వశ్చన్స్ రాంగ్ చేస్తావు, 3 క్వశ్చన్ రైట్ చేస్తావు. Can I go to the next question? Completed the screenshot? Yes, sir. Yeah. 11 questions ఉంటాయి. Last 4 years repeated question 11 questions hai. Next question. If A plus B plus C is equal to A B C, then what is the value of A plus B? I gave you answer. The answer is 198. But our answer A plus B plus C, the answer is 18. Answer is 18 in practice. I'm going with the next question. Question number 7 ని 3 సార్లు స్టార్ పెట్టుకోండి.
Why? Because the answer is cannot be determined. Out of 15 question, one question doesn't have a options, cannot be determined. You solve చేస్తే చూడండి, this is the answer. We can't find out. ఎందుకంటే a question చేసానికి అర్థం అవుతుంది. What is the beauty of this question? Cannot be determined. Question number 8. Question number 8. No plus gun is equal to hunt. What is the value of the hunt? The answer is 1082. I will show you the options. I will show the answer also. See the answer. The answer is 1082. The values are 1082. 1082. H for the 1, U for the 0, N for the 8, T for the 2. Next question. Question number 9. If eat plus duck is equal to apple, what is the apple value? What is the apple value? The answer. Solution. Next question. Question number 10. అయిపోయింది. Question number 10. Sir, 9th question. Eighth question. Ninth question. Yes. 9th question. Eat plus duck is equal to apple. What is the apple? అయిపోయిందా? Yes, sir. Here is your solution. Solution ఉండాలి. ఈ సొల్యూషన్ ఇస్తున్నా అంటే క్రాస్ చెక్ చేసుకోమని, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు. నెక్స్ట్ క్రిప్ట్ అర్థమెటిక్ క్వశ్చన్ నెంబర్ 10. ఈ క్వశ్చన్ 4 సార్లు రిపీట్ అయింది ఈ లిట్మస్ పేపర్ లో. USSR plus USC is equal to peace. What is the value of peace? Here we go the solution 10. The answer is 10. Answer is 10. To China. Yes, sir. Yeah, the answer is 10. Look the answer, peace. 1 plus 0 plus 2 plus 7 plus 0. Last and final question. Crypt arithmetic question number 11. 2014 question. Chala long back. Mark plus Joko. Find the value of 3a plus 2m plus 2c. Completed? Sir. Yeah. The solution is 31. The solution is 31. What about the answer? 10270, the final answer is the final answer. They are giving us some multiplication. We got a highest number, 3a plus 2m plus 2c, where a value 3, m value 9, and c value 2. The final value is 31.